ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈ పునరుద్ధాన దినాన్న మీతో కలిసి సజీవుడైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ఆయన మాటలు మీతో పంచుకోవటానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనస్తుడై ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. 12 అధ్యాయాలు చదివిన తర్వాత 13వ అధ్యాయం దగ్గర నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను, ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ 12 అధ్యాయాల్లో దేవుడు ఇశ్రాయేలీయులతో ఇర్మియా ప్రవక్త ద్వారా ముఖ్యంగా నన్ను వదిలిపెట్టేసి మీరు విగ్రహాల వెంట పడ్డారు, సమృద్ధి అయినటువంటి దేవుణ్ణి, రాజు అయినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసి వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి వాళ్ళు విననొల్లక దేవుని మాటలు వినలేదు అనే విషయాలు చాలా సందర్భాల్లో, ముఖ్యంగా 11వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలోను దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకి మీరు నా మాట వినలేదు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రభువు వాళ్ళతో చెప్పినట్టు మనం చూస్తాం. 12 అధ్యాయంలో 13వ అధ్యాయంలో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఒక వార్నింగ్ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. చెప్పిన తర్వాత వినకపోతే ఖచ్చితమైనటువంటి వార్నింగ్, హెచ్చరిక దేవుడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలీయుల ప్రజలకి జారీ చేసినట్టు ఈ 13వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఈరోజు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 13 వచనాలు మనం ధ్యానిద్దాము. ఈ 13 వచనాల్లో 2 హెచ్చరికలు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉపమానం ద్వారా, ఇమేజ్ ద్వారా ఆ ఇశ్రాయేలీయుల ప్రజలకి చెప్పడం మనం చూస్తాం. అయితే నేను ఈ 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 13 వచనాలు మీకు నేను చదివి వినిపిస్తాను. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమును దానిని కట్టుకొనుము, నీళ్లలో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. 2వ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకుని లేచి ఈ యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండబేటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదా వారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యమును చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ, యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని, గాని వారు నా మాట విననొల్లకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధెయు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులనందరినీ
దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తల్లిదండ్రులను, కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం ద్వారా ఈరోజు మనం దేవుడు మనకి ఏమి నేర్పించబోతున్నాడో అనేది చూద్దాం. ఈ వాక్య భాగంలో నేను వెళ్ళకముందు యిర్మీయా గురించి 1-2 సంగతులు మీకు చెప్పిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాను. యిర్మీయా ప్రవక్త ఈజ్ ఎ మేజర్ ప్రాఫిట్, మనకందరికీ తెలిసిందే. అయితే ఈయన చాలా యవ్వన ప్రాయంలోనే దేవుడు తన యొక్క ప్రవక్తగా పరిచర్య చేయడానికి పిలుచుకున్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూస్తాము. తరువాత ఈ యిర్మీయా ప్రవచించిన ప్రవచనం సమయంలో సందర్భం లేకపోతే దీని తాలూకు నేపథ్యం కనుక చూసినట్లయితే ఈ ప్రవచనం యొక్క నేపథ్యం అక్కడ పొలిటికల్గా, రాజకీయంగా చాలా అన్స్టేబుల్గా ఉన్నట్టు చూస్తాం. అంతేకాకుండా మరి రిలీజియస్గా కూడా చూసినట్లయితే ఇశ్రాయేలీ ప్రజలు దేవుణ్ణి వదిలిపెట్టి వాళ్ళ యొక్క విగ్రహారాధన వైపు మళ్ళుతున్నట్టుగా చూస్తాము. ఇలాంటి పరిస్థితుల్లో యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు సందేశాన్ని ఇశ్రాయేలీ ప్రజలకి అందించాడు. ఈ పుస్తకంలో 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు యిర్మీయా. కానీ ప్రజలు దేవుని మాటలు వినలేదు సరికదా, యిర్మీయా మీద తిరగబడ్డారు. అందుకనే యిర్మీయా చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. అందుకనే యిర్మీయా గురించిన మాటలు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సారోస్ అంటారు. అంతేకాకుండా యిర్మీయా విచారించి బాధపడి ఏడ్చి దుఃఖపడటం మాత్రమే కాకుండా ఎంతో ధైర్యంగా దేవుడు చెప్పమన్న వర్తమానాన్ని చెప్పాడు. ఆ జడ్జిమెంట్ని అక్కడి ప్రజలకి, ఇశ్రాయేలీ ప్రజలకి చెప్పాడు. అందుకనే ఈజ్ ఆల్సో ఎ మ్యాన్ ఆఫ్ కరేజ్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ సారోస్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కరేజ్ అనేది ఈ ప్రవక్తను గురించిన ప్రొఫైల్ మనం చూస్తాం. అయితే ఈ వాక్య భాగంలో 13వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. 13వ అధ్యాయంలో, ఈ 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు ఒక వార్నింగ్ సైన్ కనబడుతుంది. 12వ వచనం నుంచి ఈ 14వ వచనం వరకు వేరొక వార్నింగ్ సైన్ కనిపిస్తూ ఉంది. ఈ మొదటి వార్నింగ్ సైన్ గురించి చూద్దాం. 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 11 వచనాలు మనం పరిశీలిద్దాం. ఇందులో చూసినట్లయితే మొదటి వచనంలో రాయబడిన ప్రకారము యెహోవా దేవుడు యిర్మీయా ప్రవక్తకి చెప్తా ఉన్నాడు, యిర్మీయా, నువ్వు వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక అవిసెనార నడికట్టు కొనుక్కొని దాన్ని నువ్వు కట్టుకో అని చెప్పాడు దేవుడు. ఏంటది? అవిసెనార నడికట్టు. ఇది పోలిక. దేవుడు ఒక సత్యాన్ని చెప్పటానికి ఈ డ్రామాటిక్గా ఈ యొక్క గురుతు ద్వారా వాళ్ళకి ఒక సత్యాన్ని వాళ్ళకి తెలియపరుస్తున్నాడు దేవుడు. అయితే ఆ సత్యాన్ని తెలియపరచడానికి తన యొక్క ప్రవక్తకి ఒక విషయాన్ని గురించి చెప్తూ అవిసెనార నడికట్టు గురించినటువంటి ఆ ఉపమానాన్ని తీసుకున్నాడు, పోలికను తీసుకున్నాడు. అయితే యిర్మీయా ప్రవక్త బజార్కి వెళ్ళి, షాపింగ్ మాల్కి వెళ్ళి అవిసెనార నడికట్టుని కొనుక్కొని దాన్ని కట్టుకున్నట్టుగా మనం 2వ వచనంలో చూస్తాం. 2-3 వచనాల్లో చూస్తాం. దాన్ని నీళ్లల్లో వేయొద్దు, జాగ్రత్తగా దాన్ని కట్టుకో. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇట్స్ ఎ లినెన్ బెల్ట్ అని ఉంటుంది అన్నమాట. అది అవిసెనార నడుకట్టు అనేది. సరే,
దీన్ని కట్టుకున్నాడు. కట్టుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇర్మియాకి మరలా దేవుడు మాటలు చెప్పాడు. ఇర్మియా, నువ్వు వెళ్ళి యూఫ్రటీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బండ బీటలో దాన్ని దాచిపెట్టు అన్నాడు. ప్రయాణం చేసి వెళ్ళాడు. దాదాపు వెళ్ళి ఇది 500 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యూఫ్రటీస్ వెళ్ళి రావటానికి దాదాపు 3 నెలలు ప్రయాణం అన్నట్టుగా మనం చూడొచ్చు. అయితే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా వెళ్ళి ఆ అవిసెనార నడికట్టుని తీసుకెళ్ళి ఆ బండ బీటలో యూఫ్రటీస్ దగ్గరికి వెళ్ళి ఆ బండ బీటలో దాన్ని దాచి వెనక్కి వచ్చాడు. కొంతకాలం గడిచింది. ఎంతకాలం అనేది ఇక్కడ వ్రాయబడలేదు. అనేక దినములైన తరువాత అని వ్రాయబడింది 6వ వచనంలో. అనేక దినములైన తర్వాత, వి డోంట్ నో మంత్స్ ఆర్ ఇయర్స్, వి డోంట్ నో. అనేక దినములైన తర్వాత మరలా వెళ్ళమన్నాడు. మరలా వెళ్ళాడు. ఆ అవిసెనార నడికట్టుని తీసుకుని రమ్మన్నాడు. దాన్ని ఆజ్ఞాపించాడు. మరలా తీసుకుని రమ్మన్నాడు. అయితే మరలా తిరిగి యూఫ్రటీస్ వెళ్ళి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుంచి దాన్ని తీసుకున్నాను అని చెప్పాడు ఇర్మియా. అయితే దాని పొజిషన్ చూసినట్లయితే అది ఎందుకు పనికిరాందిగా అయిపోయిందంట. అప్పుడు ఇది ఇక్కడ పోలిక, ఇది ఈ సాదృశ్యం. అయితే ఈ సాదృశ్యాన్ని ఏ విధంగా వివరించాడో అనేది మరలా 8వ వచనం నుంచి దేవుడు దీని యొక్క వివరణ ఇచ్చాడు. వాస్తవానికి ఈ లినెన్ బెల్ట్, ఈ ఏన్షియంట్ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క చరిత్రలో ఈ యొక్క ప్రీస్ట్లు నడుముకి కట్టుకునేటటువంటి ఒక నడికట్టది. దేవుడు ఇక్కడ ఈ నడికట్టుని సాదృశ్యంగా ఎందుకు తీసుకున్నాడు అనేది మనక చూసినట్లయితే ఇక్కడ దేవుడే చెప్పాడు ఎందుకు తీసుకున్నాడు ఈ నడికట్టుని సాదృశ్యంగా అనేది. సామాన్యంగా నడికట్టు నడుముకి కట్టబడేటటువంటి ఒక కట్టు, ఇట్ ఈస్ క్లోజ్లీ, ఇట్ క్లింగ్స్ ఆన్ టు ద బాడీ. అంటే మనిషి యొక్క బాడీకి చాలా క్లోజ్గా క్లింగ్ అయి ఉంటుంది, అంటి పెట్టుకొని ఉంటుంది ఈ నడికట్టు. 11వ వచనం కనుక చూసినట్లయితే, నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండచేసి తిని కానీ వారు నా మాట విననొల్లకపోయిరి. ఇదండి దీనికి సాదృశ్యం. ఒక మనిషికి ఈ నడికట్టు ఏ విధంగా అది తన యొక్క నడుముకి అంటి పెట్టుకుని ఉంటుందో, నా ప్రజలు, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు నాకు అంటి పెట్టుకొని ఉండాలని నేను కోరుకున్నాను అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా ఈ నడికట్టు ఉదాహరణ ద్వారా దేవుని యొక్క కోరిక, దేవుడు ఏ ఉద్దేశంతో ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అయితే వాళ్ళు నా మాట విననొల్లకపోయిరి అని 2 సార్లు ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి 9వ వచనంలో, ఈ విధముగానే యోధా వారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాట విననొల్లక. 2 సార్లు 10వ వచనంలో ఉంది నా మాట విననొల్లక అనేది, 11వ వచనంలో ఉంది గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళకున్న గర్వాన్ని బట్టి నా మాటలు వినలేదు. అదండి. అంటే ఏమనుకున్నారో మరి, మేము గొప్పోళ్ళం కాబట్టి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు అనుకుంటున్నారో, లేకపోతే ఏం చేసినా చెల్లుద్ది ఈ దేవుడితో అనుకుంటున్నారో, వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ దేవుని మాటలు వినలేదు వాళ్ళు. ఇక్కడ వాస్తవానికి ఈ వినడం అనే దాని గురించి కనుక చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనాలు కనుక చూసినట్లయితే,
ఇశ్రాయేలీలు ప్రజల్ని ఇక వాగ్దాన దేశానికి చేరటానికి నడిబొడ్డున చేర్చి వాళ్ళతో మోషే మాట్లాడిన మాటల్లో ఈ 6వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక అడ్రస్ ఉంటుంది. ఏంటంటే, ఓ ఇజ్రాయెల్ లిజన్, ఇజ్రాయేలు వినుము, ఇజ్రాయేలు వినుము. వాస్తవానికి మూల భాషలో ఈ వినుము అనే మాట క్షమ అనే మాట నుంచి వ్రాసారంట. అయితే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ క్షమ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే కేవలం వినడం మాత్రమే కాదు. ఇక్కడ 3వ వచనంలో రాసినట్టు విని అనుసరించి నడుచుకొనవలెను అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 3వ వచనంలో విని అనుసరించి నడుచుకొనవలెను. అదేవిధంగా 4వ వచనంలో కూడా ఇశ్రాయేలు వినుము. ఈ వినడం గురించి చూసినట్లయితే కేవలం వినడం అంటే బాగుంది, బాగా చెప్పారు వాక్యం అనుకోవడం కాదు, దానిని అనుసరించి నడుచుకోవటం అట వినడం అంటే. ఈ 3 కలిపి ఈ క్షమ అనేటటువంటి మాటలో వినడం, అనుసరించటం, నడుచుకోవటం ఈ 3 ఉన్నాయి. క్షమ అనేటటువంటి మాటలో, లిజన్ అనే మాటలో. చిన్నపిల్లలకి మన తల్లిదండ్రులు కొన్నిసార్లు కొన్ని మాటలు అంటాం, నా మాట వింటలేదు సార్ నా కొడుకు అంటే. మాటలు వినటం అంటే వాడు వినకుండా ఉండడం, వింటున్నాడు కానీ విధేయత చూపించట్లేదు, అది అర్థం. ఇక్కడ వినడం అంటే విధేయత చూపించడం, నడుచుకోవటం అనేది ఇశ్రాయేలీలతో ఉన్న ప్రాబ్లం అది అన్నమాట. ఈవెన్ 11వ వచనంలో కూడా చూసినట్లయితే ఈ మాట చాలా పదే రాయబడింది. చూడండి, 3వ వచనంలో ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు. తర్వాత 4వ వచనంలో మీరు నా వాక్యమును విని నేను ఆజ్ఞాపించి విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల. మరలా 6వ వచనంలో 11వ అధ్యాయం ఈ నిబంధన వాక్యములను విని. మరలా 7వ వచనంలో నా మాట వినుడి అని పెందలకడే లేచి చెప్పుచూ వచ్చి తిని. ఐగుప్తు దగ్గర నుంచి చూస్తున్నాను మీ సంగతి, నేటి వరకు ఖండితంగా చెప్తూ వస్తూ ఉన్నాను, కానీ పందలకడే లేచి మీతో నేను మాట్లాడుతున్నాను. అయినా 8వ వచనం తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. చూడండి, ఈ వినడం గురించి పదే నేను ఐగుప్తులో నుంచి వాళ్ళని దాస్యత్వాన్ని నుంచి నడిపించే దగ్గర నుంచి కూడా నా మాట వినకుండా, విధేయత చూపించకుండా, అనుసరించకుండానే వస్తూ ఉన్నారు. అందుకనే ఈ కొత్త సెట్ ఆఫ్ న్యూ జనరేషన్కి ఈ మాట చెప్పాల్సి వచ్చింది మోషే. ఇశ్రాయేలు విను, ఎలాగూ మీ పేరెంట్స్ వినలేదు, అట్లీస్ట్ ఈ జనరేషన్ అయినా వినండి. అది ద్వితీయోపదేశ కాండంలో ఓ ఇశ్రాయేలు వినుము అనేటిది ఎటువంటి నేపథ్యంలో మోషే ఆ మాట చెప్పాడో చూసాం. ఇక్కడ అదే దేవుడు ఇక్కడ కూడా ఇంకా బబులోను దేశానికి అప్పగించబోతున్నాడు. అప్పుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడైనా విను ఇశ్రాయేలు అని ఎక్కడ కూడా చెప్తున్నాడు అదే దేవుడు. విను. కానీ వాళ్ళు వినలేదట, గర్వం చేత వాళ్ళు వినలేదట, హృదయ కాఠిన్యం చేత వాళ్ళు వినలేదట. వాస్తవానికి వాళ్ళు వినాలని, ఆయనకు విధేయత చూపించాలని, ఆయనతో అంటి పెట్టుకోవాలని దేవుడు కోరుకున్నాడు వాళ్ళని. అదే కదండి దేవుడు కోరుకున్నది మన దగ్గర నుంచి. అందుకని యేసు ప్రభు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నాలో నిలిచి ఉండాలి, నిలిచి ఉంటే కానీ మీరు ఏమీ చేయలేరు, నా వాక్యంలో నిలిచి ఉండాలి, మీరు ప్రార్థనలో నిలిచి ఉండాలి, నిలిచి ఉండండి, నా మాటలో మీరు నిలిచి ఉంటే మీకు ఏది అడిగితే అది నేను ఇస్తాను. వాళ్ళు నిలిచి ఉండాలని
అక్కడ శిష్యులకు చెప్తున్నాడు ఈ మోషే. పాత నిబంధన గ్రంథంలో ఆ మోషే ఏ విధంగా ద్వితీయోపదేశ కాండంలో ఆ రెమనెంట్కి చెప్పాడు, ఈ మోషే నిలబడి ఈ శిష్యులకు ఈ మాటలు చెప్తున్నాడు 15వ అధ్యాయంలో. నా వాక్యంలో మీరు నిలిచి ఉండండి. ఈ మధ్యలో ప్రవక్తల ద్వారా కూడా దాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి, నా మాటల్లో నిలిచి ఉండండి అని. వాస్తవానికి దేవుడు ఎంత చక్కగా ఈ మాటలు చెప్తున్నాడో అని అడిగట్టు ఉదాహరణ తీసుకొని, మీరు నాకు అంటి పెట్టుకుని ఉండాలని ఐ ఎక్స్పెక్టెడ్ యూ టు క్లింగ్ ఆన్ టు మీ. మరి నన్ను వదిలిపెట్టేసి మీరు అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారే, సమృద్ధిని, సంతోషాన్ని, నా సన్నిధిని మీకు నేను ఇస్తూ ఉంటే నన్ను వదిలిపెట్టేసి అన్య దేవతలను పూజిస్తూ ఉన్నారే. ఇలాంటి పరిస్థితిలో నా మాట వినకుండా మీరు నన్ను వదిలిపెట్టి, నన్ను అంటిపెట్టుకోకుండా మీరు వదిలిపెట్టేసి ఇలా చేస్తే, ఇగో అక్కడ పాతిపెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత వెనక్కి తీసుకొచ్చి పనికిరాని నడికట్టే ఏ విధంగా అయిపోయిందో అలాగైపోతారు మీరు అని చెప్తున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే, పనికిరాని నడికట్టుగా ఇశ్రాయేలీయుల ప్రజలు ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి మనం కూడా మనకి ఈ విధంగా అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే, మనల్ని దేవుడు వెల ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయనలో నిలిచి ఉండాలని కోరుతున్నాడు. అలా నిలిచి ఉండకుండా ఉంటే ఫలాల్ని ఫలించలేము, పనికిరాని తీగలైపోతాం. పనికిరాని నడికట్టుగా ఇక్కడ ఏ విధంగా ఉదాహరణ చెప్పాడో, యేసు ప్రభువారు చెప్పిన ఉదాహరణలో పనికిరాని తీగలుగా అయిపోతామేమో. నిలిచి ఉండకుండా నిలిచి ఉందాం. ఇంకొక మాట కూడా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకి చెప్తున్నాడు 11వ వచనంలో, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలీయుల వంశస్థులను అందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని అన్నారు. ఎందుకని నేను చేశానంటే పర్పస్ కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు నేను అలా చేసుకున్నాను అంటే, వాళ్ళు నన్ను అంటిపెట్టుకుని ఉండటాన్ని బట్టి నాకెంతో కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే నాకు అనుంది. ఇదే మాట పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తాడనమాట. ఏంటంటే, ఫర్ ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు మనల్ని అడాప్ట్ చేసుకున్నాడంట. ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు మనల్ని ఆయన విమోచించాడంట. ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన మనల్ని ముద్రించాడంట. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇక్కడ కూడా ఇశ్రాయేలు నాకు కీర్తి కలుగునట్లు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై ఆ నడికట్టులాగా నాతో మీరు అంటిపెట్టుకుని ఉండాలని మిమ్మల్ని చేసుకున్నాను నేను. వాట్ ఏ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ప్రజలందరూ అనుకుంటారనమాట, ఆయనకే కీర్తట. అరే, ఈ ప్రజలు దేవుడు వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళ దేవుడిని ఎప్పుడూ వదిలిపెట్టలేదే వాళ్ళు. ఆ దేవునికి గొప్పతనం, ఆ దేవునికి కీర్తి. నువ్వు నేను ఆ దేవుణ్ణి అంటిపెట్టుకోవటం వల్ల మన ఆఫీసుల్లో ఆయన యొక్క పరిపాలనకి, ఆయన యొక్క విలువలకి, ఆయన యొక్క ఆజ్ఞలకి అంటిపెట్టుకొని, ఆయన యొక్క మాటలకి అంటిపెట్టుకొని మనం ఆఫీసుల్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఒక భార్యగా, భర్తగా, కొడుకుగా, మామగా, అత్తగా ఆయన వాక్యానికి అంటిపెట్టుకుని ఉన్నప్పుడట ఆయనకు కీర్తంట. అప్పుడు ప్రజలు నీ దేవుడే మా దేవుడు అని వస్తారు.
అంత గొప్ప దేవుడు కాబట్టి వాళ్ళు అలా అంటిపెట్టుకున్నారు. మన దేవుడు కీర్తినీయుడై ఉండటానికి ఆయన ప్రజలు ఆయన్ని అంటిపెట్టుకుని ఉండటం ద్వారా ఆయన మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది. 11వ వచనంలో చాలా స్పష్టంగా రాశాడు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగునట్లు. మనమే పాటి వాళ్ళం అండి. ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు కలుగునట్లు జీవించినప్పుడు, ఆయన అంటిపెట్టుకున్నప్పుడు, ఆయన మాటల్లో నిలబడినప్పుడు, ఆయన విలువలతో కూడిన జీవితం జీవించినప్పుడు ఈ భూమి మీద ఆయనకి కీర్తి కదా, ఆయనకు మహిమ కదా. ఎంత వాస్తవం ఇది, ఎంత వాస్తవం. అలాగే మీరు నా మాటలు వినలేదు కాబట్టి మరి ఈ నడుకట్టు పనికిరాని నడుకట్టుగా అయిపోయినట్టుగా మరి మీరు అలాగైపోయారు ఇశ్రాయేల్ అని చెప్తున్నాడు. మరి ఇక్కడ మనం ఎలాగ స్పందిద్దాం? మరి ఈ ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన ఆ మాటలకు ఇప్పుడు మన జనరేషన్లో ఎలా స్పందిద్దాం? ప్రభుని అడుగుదాం, ప్రభువా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా నీతో అంటిపెట్టుకుని ఉంటాం. ప్రభువా, ఒక భార్యగా, భర్తగా, కొడుకుగా, కోడలుగా, లేకపోతే ఒక అత్తగారిగా, నయోమిలాగా, ఒక కోడలిగా, రూత్ లాగా, ఒక బోయజ్ లాగా, యంగ్ మ్యాన్ లాగా దేవుని విలువలకి అంటిపెట్టుకుని ఉందాం. ప్రభువా, క్షమించు. నీ మాటలు వింటా ఉన్నాను కానీ విధేయత చూపించలేదు. నేను నీ మాటలు వింటాను ఉన్నాను కానీ వాటి ప్రకారంగా నడుచుకోలేదు. వినడం అంటే కేవలం వినడమే అనుకున్నాను నేను. కానీ వినడం అంటే కేవలం వినడం కాదు. మీరు వింటున్నారు కానీ నిజంగా వింటలేదు. విధేయత చూపించటం. విధేయత చూపించినప్పుడే చెవులున్నట్టు, లేకపోతే చెవులు లేనట్టే. అందుకు కాబట్టి చెవులు గలవాడు వినును గాక అన్నాడు. హృదయ కాఠిన్యం చేసుకోకుండా జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ యొక్క మరి విగ్రహాల వైపు, మనం నిజంగా విగ్రహాల వైపు తిరగపోవచ్చు, కానీ ఎవరినైనా, వస్తువైనా, మన ధనమైనా, మన బిడ్డలైనా విగ్రహాలు అయిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనకి వినపడవు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా, నిజంగా నీ మాటకి ఎక్కడ తప్పిపోతున్నానో జ్ఞాపకం చేసుకో, నీతో అంటి పెట్టుకొని ఉంటాను ప్రతి పరిస్థితిలో. సో 2వ భాగానికి వెళ్దాం. 12వ వచనం నుంచి, కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధెయు ద్రాక్ష రసముతో నింపబడునని మీకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల. ఇక్కడ ఇంకొక వార్నింగ్ సైన్ కనిపిస్తుంది. మొట్టమొదటి వార్నింగ్ సైన్ చెప్పటానికి నడికట్టుని ఉదాహరణగా తీసుకున్నాడు. ఇక్కడ 2వ వార్నింగ్ సైన్ చెప్పటానికి ఇక్కడ సిద్ధె, ఈ ద్రాక్ష రసం ఉంచేటటువంటి సిద్ధెతో పోల్చాడు. సిద్ధె అనే ఉదాహరణని తీసుకున్నాడు. ఈ సిద్ధె అనేటటువంటి ఉదాహరణని 12వ వచనంలో తీసుకున్నాడు. ఏమన్నాడంటే, కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధెయు ద్రాక్ష రసముతో నింపబడును అంటున్నాడు. ఇక్కడ ఈ సిద్ధె అనేటటువంటి ఈ ఉపమానాన్ని కనుక చూసినట్లయితే, ఏన్షియంట్ ఇజ్రాయెల్లో ఈ ద్రాక్ష రసంని ఉంచేటటువంటి సిద్ధెలు, లేకపోతే పాత్రలు అందాం సింపుల్గా మనకి అర్థమయ్యేటట్టు. ఈ పాత్ర ఏంటంటే, ద్రాక్షారసం 2 రకాలుగా మరి మనకి పోల్చబడింది. ఒకటి ఏంటంటే సాదృశ్యం, అది బ్లెస్సింగ్కి వాడబడింది, ఆశీర్వాదానికి వాడింది, సింబల్
ఆశీర్వాదానికి గుర్తుగా వాడబడింది ఈ ద్రాక్ష రసం అనేది. రెండవదిగా దేవుని యొక్క ఉగ్రతకు కూడా ఈ పాత్రలు వాడబడినాయి. పోలిక, ఈ రెండు పోలికలు వాడబడినాయి. అంటే బైబిల్లో దేవుడు మనల్ని ప్రతి పాత్ర అన్నాడు కదా, ప్రతి అన్నాడు, ప్రతి సిద్ధే అంటే ప్రతి సిద్ధే అంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రతి వ్యక్తి, ప్రతి డిసైపుల్, ప్రతి విశ్వాసి దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నియమించాడు మనల్ని. అలాంటి పాత్రలుగా ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని. ఒకవేళ అలాగా ఆశీర్వాదానికి కారణంగా లేనటువంటి పాత్రల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల్ని వాటిని మత్తులుగా చేయబోచున్నాను అన్నాడు. అయితే ప్రవక్తలు అవ్వచ్చు, అందులో యాజకులు అవ్వచ్చు, లేకపోతే మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆశీర్వాదానికి కారణంగా లేని ప్రతి ఒక్కరిని ఆయన వారిని దేవుని యొక్క ఉగ్రత పాత్రగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమి నేర్చుకోవాలంటే సంబంధ బాంధవ్యాలు చెడిపోయి దే విల్ స్టంబుల్ అండ్ ఫాల్ అన్నాడు ఇక్కడ. అయితే దేవుడు ఏమన్నాడంటే ప్రతి పాత్ర కూడా, ప్రతి సిద్ధే కూడా ఆ ద్రాక్ష రసంతో నింపబడాలి, అంటే ఆశీర్వాదంతో నింపబడాలి, ఆశీర్వాదానికి కారణంగా ఉండాలి. సో దట్ అనేక మందికి రిఫ్రెష్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఉదాహరణ వాడాడు. అప్పుడు వీళ్ళేమని సమాధానం చెప్తారట, మాకు తెలీదా, నువ్వు చెప్పాలా ఆశీర్వాదకరంగా ఉండాలని, మాకు తెలీదా ఏంటి? ఇది వాళ్ళు చెప్పిన మాటలు చూడండి. రసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అని ఎడలా. అలాగనే ప్రజలని మాట వీళ్ళు, మాకు తెలియదేంటి, నువ్వు చెప్పొచ్చావులే. ప్రేమైన సంగమా, ఇలాంటి తత్వం కనుక మనకు ఉంటే, మాకు తెలీదా, నువ్వు చెప్పొచ్చావా, మాకు అంతా తెలుసు, ఏ రోజుకి ఆ రోజు దేవుడి దగ్గర కూర్చొని ఆయన మాటలు ఆలకిద్దాం, నాకు అంతా తెలుసులే అని అనుకోవద్దు. ప్రభా ఈరోజు ఈ తెలిసిన వాక్యమే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వింటున్న వాక్యమే కదా అనుకోవద్దమ్మా. విందాం, విధేయత చూపిద్దాం. దేవుణ్ణి అలా ప్రశ్నించొద్దు, మాకు తెలియదేంటి అన్నట్టుగా అనొద్దు. కొన్నిసార్లు మనకి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. కారు నడిపేటప్పుడు అద్దంలో కనబడని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి కొన్ని. మరి ఆ వెహికల్ వచ్చేస్తుందని మనకు తెలియదు, అద్దంలో కనపడవు, ఆ మిర్రర్స్లో. వాటిని బ్లైండ్ స్పాట్స్ అంటారు. కొద్ది వెనక్కి తిరిగి చూడాలి, లేకపోతే మనతో పాటు ఎవరైనా ప్రయాణం చేసే వాళ్ళన్నా చూడాలి. అలాంటి బ్లైండ్ స్పాట్స్ మనలో ఉన్నప్పుడు దేవుడు చూపించమని అడగాలి. ప్రభువా నాలో ఉన్న బ్లైండ్ స్పాట్స్ ఏంటి? అందుకనే డేవిడ్ అడుగుతాడు అనమాట, ఒకసారి చూడు ప్రభువా, నన్ను చూసుకుంటుంటే నాకు ఇవే ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి, కానీ కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు, ఒకసారి పరిశీలించు, ఒకసారి పరిశోధించు. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి బ్లైండ్ స్పాట్స్ గురించి. అంతేకాకుండా మన మిత్రుల దగ్గర కూడా అడగాలి, ప్రభు, సోదరా, చెల్లి, అక్క, ఇంకా నాలో ఏమన్నా సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమన్నాయా, బ్లైండ్ స్పాట్స్ నేను చూసుకోలేనివి ఏమన్నా నువ్వు గమనిస్తే నాకు చెప్పు, అంతా నాకు తెలుసులే, నేను చేసిందే కరెక్టు అనే దృక్పథం కంటే దేవుడి దగ్గర, మనుషుల దగ్గర వినయంతో మన బ్లైండ్ స్పాట్స్ సరిదిద్దుకోవటం అనేది అవసరం. ఈ రకంగా దేవుని వాక్యం విందాం, అనుసరిద్దాం, నడుచుకుందాం. ఇంత టైం పెట్టి చేసినప్పుడు కేవలం వినడం కోసమే కాకుండా ఆచరించడం కోసం మరి దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంతేకాకుండా ఆచరించటం, ఆశీర్వాదకరంగా ఉండటం. మొట్టమొదటి ఉదాహరణ ఆచరించటం గురించి, రెండవ ఉదాహరణ ఆశీర్వాదంగా ఉండటం గురించి. ఆచరించకుండా ఉంటే కనుక ఆ నడికట్లాగా మనం వ్యర్థమైన నడికట్లాగా అయిపోతాం. ఆశీర్వాదకరంగా లేకపోతే కనుక దేవుని యొక్క
ఉగ్రతా పాత్రగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం దానికోసం దేవుడు మనల్ని తయారు చేయలేదు, దానికోసం దేవుడు మనల్ని కొనుక్కోలేదు. ఆశీర్వాదానికి కారణంగా ఉండటానికి దేవుడు మనల్ని వెలపెట్టి కొన్నాడు. కాబట్టి మన బ్లైండ్ స్పాట్స్ దేవుని దగ్గర ఒప్పుకుందాం. వాటిని సరిచేసుకోవటం ద్వారా ఆశీర్వాదానికి కారకులుగా ఉందాం, ఆచరిద్దాం, ఆశీర్వాదానికి కారకులుగా ఉందాం. దేవుడు మరి ఈ వాక్యాన్ని ఎక్కడుంటే అక్కడ, ఎటువంటి పరిస్థితులు ఉంటే అటువంటి పరిస్థితుల్లో, ఒక నాయకుడిగా, ఒక యాజకుడిగా, ఒక సభ్యుడిగా, ఒక డాక్టర్గా, లాయర్గా, ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా, ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో, ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో, ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో ఆశీర్వాదకరంగా ఉందాం. ఎక్కడుంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనతో అంటిపెట్టుకుని ఉందాం. దేవుడు ఈ రకంగా మనల్ని ఆయనతో అంటిపెట్టుకుని ఉండటానికి, ఆచరించటానికి, ఆయనకు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ యొక్క మనల్ని మనం ఆయనకి సమర్పించుకుందాం. ఆయన యొక్క ఈ వార్నింగ్స్ ప్రేమతో ఆయన మనం ఇస్తున్నాడు కాబట్టి మనం సరిదిద్దుకుందాం. ప్రభువు ఈ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమెన్.